మహిళలని చూడకుండా బూతులు మాట్లాడిన వార్తాపత్రిక విలేకరి కట్కూరి మొగిలిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళలు శిదిరాల సరోజన మైదం కర్ణ డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో గత 2 రోజుల క్రితం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చలివేంద్రం ప్రారంభించారు. ఆ సందర్భంలో మహిళలు పలు సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించగా పరిష్కరిస్తామని చెప్పడంతో వెళ్లిపోయారు. అయితే మద్యం మత్తులో ఉన్న వార్తా విలేకరి కట్కూరి మొగిలి మహిళలని చూడకుండా సభ్య సమాజం తలదించుకునే విధంగా బూతులు తిట్టి అవమానించారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు కేసు నమోదు చేయకుండా పట్టించుకోవడం లేదని చౌరస్తాలో రహదారిపై మహిళలు ధర్నా చేపట్టారు. ఓపెన్ అయితే సార్ వచ్చిండే, అది ఎమ్మెల్యే గారు వచ్చిండు. ఎమ్మెల్యే గారు అత్తే మేమేం అడిగినామని చెప్పనంటే కర్ణ నేను ఇద్దరం మాకు సార్ మాకు బస్ స్టాండ్లో మూత్రశాలలు కావాలి, ఆడోళ్ళకి ఎక్కడానికి దిగడానికి చాలా తిప్పలైతుంది, మాకు ఆ మూత్రశాలలు చేయించండి. విలేక పత్రిక అన్నయ్యలు కూడా ఇక్కడ ఉన్నారు, మీరు అందరు రకం సహకరించి హాస్పిటల్ కోసం కూడా మాట్లాడండి. హాస్పిటల్ కోసం డాక్టర్లు ఉంటలేరు, అక్కడ ఆపరేషన్లు జరుగుతలేవు. ఒక అమ్మాయికి పాము కుట్టింది, పాము కుడితే అక్కడి నుంచి భూపాలపల్లికి పంపించారు, భూపాలపల్లి నుంచి ఎంజింకు పంపించారు. పంపిస్తే ఆమె ఎంజింకు పోకముందుకే చచ్చిపోయింది. ఆపరేషన్లు జరుగుతలేవు. పేదోళ్ళను చూసి మంచి డాక్టర్లు ఉండేటట్టుగా మాట్లాడినాం. ఇక్కడ ఆపరేషన్లు జరుగుతలేవు. ఒక్కొక్కరు పేషెంట్లు డెలివరీ కేసులు, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ మొత్తం ఏమైనా భూపాలపల్లి హన్మకొండ అంటారని చెప్పి మేము అడిగితే మాకు స్పందిస్తా అన్నారు. అన్నయ్య విలేక పత్రికలలో కూడా మీరు ఏం పేపర్ రాస్తలేరు, మీరు అందరు రాసి అందరూ స్పందించాలి కదా. మనకు డాక్టర్ ఊర్లే కలకలలాడుతుంది. మీరు అందరు ఒకటైన తర్వాత మన హాస్పిటల్ మొత్తం కుక్కల్ని నిత్తరైంది, ఒక్క మనిషి ఉంటలేరు, ఒక డాక్టర్ ఉంటలేరు అని చెప్పి మేము అడిగినందుకు అదే రోజు రాత్రి మేము అడిగిందేమో 5:30 ప్రాంతంలో 6 గంటల ప్రాంతంలో అడిగితే 8 గంటల ప్రాంతంలో 8:30 వరకు బాగా తాగచ్చి మత్తు ఏమి ఏర్పడకుండా లంజల్లారా ఏందే మీరు మాట్లాడేది, మీకు మాట్లాడే ఎక్కడదే లంజలారా మీరు ఎందుకు మాట్లాడేది అని మమ్మల్ని విపరీతంగా వార్త మొయిలి విలేకరు మస్తు ఘోరంగా తిట్లు తిడితే ఎస్ఐ గారు వచ్చి మమ్మల్ని ఇటు పంపించిండు. అలా నడు పంపించినాక కూడా మళ్ళీ తిట్టినాక కూడా మళ్ళీ సార్ వచ్చి అందరు షాపులన్నీ బంద్ చేసిపోయిండు. ఇదే జనాన్ని మొత్తం చుట్టూరుగా ఈ షాపులు ఉన్నాయి కదా, ఇక్కడ మొత్తం ఎంక్వైరీ చేసి తీర్పు పెట్టి అయినా కూడా మా తప్పు అయితే మాకు చెప్పులు మిడకేయండి, కానీ తగిన సీరియా తీసుకోవాలి. ఆయన విలేకరు తలుగు నుంచి వెళ్ళి వార్త విలేకరు మొయిల్ని తొలగించాలి. అవి ఖచ్చితంగా చేయించుకుంటాం. మేము అందరు విలేకరులు 50 మంది ముందు అడిగితే ఎవ్వలేం సప్లయ్యారు, కానీ విలేకరు మొయిలు మాత్రం మీకు ఎక్కడ ఏం అవసరం వీడు అడగటానికి మీకు ఏం హక్కున్నదే, లంజలారా మీరు ఇద్దరు ఆడి లంజలు వీడు వచ్చి ఘోరంగా తిట్టి లంజలారు మీకు అవసరం లేదు, మాది ఇది ఇక్కడ టబ్బు కడికి మీరు వచ్చి తిట్టే లంజలు ఎక్కాలని ఘోరంగా తిట్టిండు. తిడితే కూడా మేము ఊకో డాడీ అన్న కూడా ఆయన వినకున్నా కూడా సరే కొడుకు అని ఊకున్నా కూడా మళ్ళీ వచ్చి లంజలారా మీరు ఏందే మీకేం అవసరం మీకేం హక్కు ఉన్నది అని అంటే మేము ప్రజల కొట్లం కొట్లాడినాం సార్, మేము అందరి కోసం టాయిలెట్ కోసం మాట్లాడితే నీకు అవసరం లేదు ఈ నుంచి ఎల్లున్న లంజలారా అన్నాడు. కానీ మాకు ఇది విలేకరు పదవి తొలగించగలరని మీ అందరికీ నమస్కారం చేస్తాను. నా పేరు మైదం కర్ణ, నేను ఒక మహిళా అధ్యక్షురాలు. మేము దళిత బిడ్డలము సార్, అందరూ విలేకరులు ఎస్ఐలు సిఐలు అందరూ మాకు సహకరించగలరని నమస్తే.